నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఆమెను చూస్తే నాటి ఇందిరాగాంధీ తిరిగొచ్చిందా అనిపిస్తుంది. ఆమె మాట్లాడితే ఇందిరాగాంధీలా వినపడుతుంది. ఆమె హావభావాలు, చీరకట్టు, తల జుట్టు అన్నీ అపరతురుగగా అప్పుడు పేరు పొందిన ఇందిరాగాంధీని తలపింపచేస్తాయి. కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను భయ్యాజీ అని పిలుస్తారు. నాయనమ్మకు ప్రతిరూపంలా కనిపించే ప్రియాంక గాంధీ వాద్రా కాంగ్రెస్ అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం. ప్రియాంక గాంధీ పూర్తికాలం రాజకీయాల్లోకి రావడం వల్ల కాంగ్రెస్ దశ తిరుగుతుందా? ఇదే ఇవాల్టి బిగ్ స్టోరీ. ప్రియాంక గాంధీ అమేధిలో తల్లి సోనియాతో పాటు ప్రచారంలో పాల్గొనడం, అప్పుడప్పుడు రాజకీయాల్లో కనబడడం తప్ప పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ఇంతవరకు ఆమె రాలేదు. ఇప్పుడు పూర్తికాలం రాజకీయాల్లోకి వచ్చారు. మోడీ కోట గుజరాత్ నుంచే ఆమె రణశంఖం పూరించారు. నాయనమ్మ ఇందిరాగాంధీని గుర్తుకు తెస్తూ మాట్లాడారు. అందరినీ కలుపుకుపోయేలా మాట్లాడడం, చిరునవ్వుతో ఆకట్టుకునేలా మాట్లాడడం. ఇందిరాగాంధీ కూడా ఇలాగే మాట్లాడేవారు. తన మొదటి ప్రసంగంతోనే ప్రియాంక కాంగ్రెస్ కార్యకర్తలకు ఇందిరాగాంధీని గుర్తుకు తెచ్చారు. ప్రియాంక మాట్లాడిన శైలి పూర్తిగా నాయనమ్మ ఇందిరాగాంధీ అప్పట్లో మాట్లాడే శైలి. అదే స్వరం, అదే గళం. आपको बहुत गहराई से सोचना पड़ेगा कि ये चुनाव क्या है, इसमें आप क्या चुनने जा रहे हैं. आप अपना भविष्य चुनने जा रहे हैं. हर धर्म ने भाईचारा सिखाया है, प्रेम और करुणा सिखाई, और उस धार्मिक रास्ते पे अगर देश चले तो एक नया समाज हम बना सकते हैं. బీజేపీ లాంటి మహాశక్తిని ఎదుర్కోవాలంటే ఇందిరాగాంధీని గుర్తుకు తెచ్చే ప్రియాంక రావడం చాలా అవసరమని రాహుల్ గుర్తించాడు. ఇందిర మాదిరిగానే అదే సమయస్ఫూర్తి, అదే నిర్భీతి, అవే హావభావాలు, మాటకు మాట తడుముకోకుండా చెప్పగలిగే చాకచక్యం, ఇవన్నీ ప్రియాంకలో స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రియాంక గుజరాత్లో కేవలం 10 నిమిషాలు మాత్రమే మాట్లాడింది. మీరే వినండి. फिजूल के मुद्दे नहीं उठने चाहिए. जो मुद्दे उठने चाहिए वो ये होने चाहिए कि आपके लिए सबसे महत्वपूर्ण क्या है, आप आगे कैसे बढ़ेंगे, नौजवानों को रोजगार कैसे मिलेगा, महिलाएं सुरक्षित कैसे महसूस करेंगी, अपने आप को आगे कैसे बढ़ेंगी, किसानों के लिए क्या किया जाएगा, ये चुनावी मुद्दे हैं. ప్రియాంక గాంధీ తన ప్రసంగంలో చెప్పిన సమస్యలు, ప్రస్తావించిన విషయాలు కొత్తవి కావు. చాలా కాలంగా కాంగ్రెస్ నాయకులు ప్రస్తావిస్తూ వస్తున్నవే. కానీ ప్రియాంక గాంధీ స్వరం ఒక మాయ చేసింది. ఆనాటి ఇందిర గొంతులా ధ్వనిస్తున్న ప్రియాంక ప్రసంగం విన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇందిరమ్మను స్మరించుకుని భావుకులయ్యారు. जो अपनी फितरत की बात करते हैं आपके सामने, आप उन्हें बताइए कि इस देश की फितरत क्या है. इस देश की फितरत है कि जर्रे जर्रे में सच्चाई ढूंढ के निकालेगी. ప్రియాంక తాను ఉపన్యాసం చేయడానికి రాలేదని 2 మాటలు మనసులో మాటలు చెప్పి వెళ్లడానికి వచ్చానంటూ ప్రసంగం ప్రారంభించడం, సబర్మతి ఆశ్రమంలో కూర్చుని దేశం కోసం త్యాగాలు చేసిన దేశభక్తులను స్మరించినప్పుడు కళ్ళు తడిశాయని చెప్పడం, ఇవన్నీ ఇందిరాగాంధీ మాదిరిగా ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోయే పద్ధతిలో మాట్లాడిన మాటలు. అంతేకాదు, ఈ సందర్భంలోనే గుజరాత్ పాటీదార్ల నాయకుడు హార్దిక్ పటేల్ కూడా కాంగ్రెస్ లో చేరడం కూడా గమనించదగిన విషయం. मैं बता नहीं सकती आपको कि वहां उन पेड़ों के नीचे बैठे हुए भजन सुनते हुए मेरे दिल में क्या भावना जागी. ऐसे लगा कि आंसू आने वाले हैं, क्योंकि मैंने उन देशभक्तों के बारे में सोचा जिन्होंने जीवन संघर्ष किया, जिन्होंने इस देश के लिए अपनी जान दी, सब कुछ त्याग कर दिया, जिनके बलिदानों पर इस देश की नींव डली है. पार्टी में रहकर अच्छा काम कर सकता हूँ, इसीलिए मैंने आज कांग्रेस पार्टी को ज्वाइन किया है. और मेरे लिए गर्व की बात है कि मैं उस पार्टी में ज्वाइन हुआ हूँ जिस पार्टी का नेतृत्व पूज्य महात्मा गांधी ने भी किया है, सरदार पटेल ने भी किया और पंडित नेहरू ने भी. ఇందిరాగాంధీ కాలాన్ని చూసిన వారు, ఇందిరా ప్రసంగాలను అప్పట్లో విన్నవారు ఖచ్చితంగా ఇందిరాగాంధీ పోలికలను గుర్తుపడతారు. ఇందిరాగాంధీ కూడా ఇదే విధంగా ప్రజల మనోభావాలను తన వైపు తిప్పుకునేలా మాట్లాడేవారు. ప్రియాంక గాంధీలో ఇందిరాగాంధీని చూడడం ప్రజలు ప్రారంభిస్తే బీజేపీకి ఇబ్బందులు తప్పవన్న మాటలు వినిపిస్తున్నాయి. आने वाले दिनों में
सही निर्णय लीजिए, सही मुद्दे उठाइए, सही सवाल करिए, क्योंकि ये देश आपका है। ఇందిరాగాంధీకి అప్పట్లో సన్నిహితుడిగా ఉన్న మాఖన్లాల్ ఫోతేదార్ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు చినార్ లీవ్స్. ఆ పుస్తకంలో ఆయన ఇందిరాగాంధీ చివరి రోజుల గురించి రాశారు. 1984 అక్టోబర్లో ఇందిరాగాంధీ కశ్మీర్ సందర్శించారు. అప్పట్లో ఆమెకు తన మరణం గురించి ముందుగానే తెలుసు అన్నట్లు మాట్లాడారు. రాజకీయాల్లో తన తరువాత ప్రియాంకయే తన వారసురాలిగా వస్తుందని అప్పట్లో ఆమె చెప్పారట. ప్రియాంక రాజకీయాల్లో విజయాలు సాధించడమే కాదు, అధికారంలో కూడా ఆమె చాలా కాలం కొనసాగుతారని కూడా ఇందిర చెప్పినట్లు రాశారు. ఇప్పుడు ప్రియాంక ప్రసంగం విన్న వారికి ఈ మాటలు కూడా గుర్తొచ్చాయి. ఆమె కనుముక్కు తీరు ఇందిరలా ఉన్నాయన్నది ఎంత నిజమో, ఆమె తన నాయనమ్మ ఇందిరలా కనబడ్డానికి ప్రయత్నించడం కూడా అంతే నిజం. ముఖ్యంగా ఆమె చీరకట్టు, తల జుట్టు ఇందిరాగాంధీని వెంటనే గుర్తుకు తెస్తాయి. ఆమె ప్రసంగం, స్వరం ఇందిరలానే ఉండటం వారసత్వంగా లభించిన అదృష్టం. మాఖన్లాల్ ఫోతేదార్ చెప్పిన మాటల ప్రకారం ఇందిరాగాంధీ మొదట ప్రియాంక పేరు సారిక పెట్టాలనుకున్నారట. కానీ సారిక పేరు మరో సన్నిహిత మిత్రుడి కూతురికి ఉండటంతో పేరు ప్రియాంకని పెట్టారట. ఇప్పుడు జ్యోతిష్యులు కూడా 2024 నాటికి ప్రియాంక ప్రధాని పదవి పొందవచ్చునంటున్నారు. इंदिरा जी के साथ उनके जो मैं हमेशा फोटो और वीडियो देखी है, तो उसमें एक झलक हमेशा लगी कि इंदिरा गांधी जी का प्रभाव प्रियंका के ऊपर ज़्यादा है। उनका चेहरा जब मैं देखता हूँ, उनका बात करने का तरीका देखता हूँ, उनके मन में एक ऐसा भाव रहा है कि राजनीति में अगर प्रियंका आती है तो कोई चमत्कार कर सकते, लेकिन अभी ఇప్పుడు రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ప్రియాంక గాంధీ. మోడీ, అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కోవడంలో రాహుల్ కన్నా ప్రియాంక మెరుగని చాలా మంది అభిప్రాయం. కానీ కాంగ్రెస్లో ప్రియాంకకు ఆ అవకాశాలు దొరకలేదు. కాంగ్రెస్ పార్టీ 2004లో రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు చేసిన ప్రకటన చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే అప్పటి వరకు రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వస్తాడని ఎవరూ అనుకోలేదు. వాగ్దాటి విషయంలోనూ, చరిష్మా విషయంలోనూ ప్రియాంక గాంధీ అప్పటికే నాయకత్వ లక్షణాలున్న మహిళగా పరిచయమయ్యారు. ఆమెను పక్కన పెట్టి రాహుల్ గాంధీని తీసుకురావడం వెనుక కారణాలేమిటో చాలా మంది అర్థం చేసుకోలేకపోయారు. ఇదే విషయాన్ని ప్రముఖ విద్యావేత్త ప్రతాప్ భాను మెహతా కూడా చెప్పారు. 14 సంవత్సరాల తరువాత కాంగ్రెస్ అధ్యక్ష పదవి కూడా రాహుల్ గాంధీనే వరించింది. రాహుల్ గాంధీ కూడా ఈసారి ప్రధాని పదవి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఆయన మాట తీరు కాస్త మారింది. ప్రసంగాల్లో పదును పెరిగింది. మోడీని సవాల్ చేస్తూ ధాటిగా మాట్లాడుతున్నారు. పప్పు పప్పు అని ఎగతాళి చేసిన వారు ఇప్పుడు కంగు తినేలా వ్యవహరిస్తున్నాడు. అన్నింటికి మించి 3 రాష్ట్రాల్లో బీజేపీ కోటను నెలకొల్చి తన విజయాలు నమోదు చేశాడు. 3 साल पहले वाले राहुल गांधी अब नहीं है, बहुत कुछ बदल चुका है। राहुल गांधी 3 साल पहले हम उनको पप्पू करके बुलाते थे। सोशल मीडिया में एक ग्रुप, एक पार्टी के फॉलोअर्स, लेकिन अब वो स्थिति नहीं है कि आप उन्हें पप्पू कहिए। కాంగ్రెస్ పార్టీని మళ్లీ నిలబెట్టడానికి రాహుల్ చేసిన ప్రయత్నాలు కూడా ఉన్నాయి. యువజన విభాగంలో కొత్త ఉత్సాహాన్ని నింపి నిలబెట్టే ప్రయత్నాలు చేశారు. ఉత్తరప్రదేశ్, బీహారుల్లో కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలు చక్కదిద్దడానికి కృషి చేశారు. పార్టీలో సైద్ధాంతిక పటిష్టతకు కూడా ప్రయత్నాలు చేశారు. గాంధీ కుటుంబం లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదన్నది చరిత్రను పరిశీలిస్తే తెలిసే విషయం. అలాగే ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ లేదు. కాబట్టి కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఒక గాంధీ ఉండడం అవసరం. అయితే రాహుల్ గాంధీనే అధ్యక్షుడిగా చేయవలసిన తప్పనిసరి పరిస్థితేమీ కాంగ్రెస్కు లేదు. ప్రియాంక గాంధీని కూడా అధ్యక్ష పదవిలో కూర్చుండబెట్టవచ్చు. ప్రియాంక తన పిల్లలను చూసుకోవడం పట్లనే శ్రద్ధ చూపిస్తున్నారని, అందువల్ల రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారని చాలా కాలం చెబుతూ వచ్చారు. పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్లయ్యారు. ఒక సందర్భంలో ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ వచ్చే వారమే కావచ్చు కదా అంటూ నవ్వేశారు. చివరకు ఈ ఎన్నికల్లో మోడీని ఎదిరించడానికి ప్రియాంక గాంధీ రాజకీయ ప్రవేశం జరగక తప్పలేదు. गति मिलेगी, कांग्रेस का वर्कर मोबिलाइज होगा। उत्तर प्रदेश बहुत बड़ा है भी, अगर 2 भागों में बांटा है तो ये राहुल जी की दूरदर्शिता का प्रमाण है। लेकिन मैं मानता हूं कि राहुल जी ने जो फैसला लिया है
वो बिल्कुल उचित फैसला है और समीचीन है। उनकी राजनीति है, उनकी पार्टी का निर्णय है और वो पार्टी के निर्णय में हम उस पर भाष्य करें। बहुत लोग चाहते थे कि प्रियंका गांधी जल्दी से जल्दी आ जाए, उनके पार्टी में दूर आए, देर से आई, निर्णय लिया है। अब आगे चलकर देखते हैं, जैसे काम करेंगे उसके ऊपर भाष्य करेंगे। निश्चित रूप से यही नारा है, हम जीतेंगे देश और फतेह करेंगे उत्तर प्रदेश। आज कांग्रेस के लिए अच्छा दिन है। राहुल गांधी जी ने अच्छा संदेश दिया। राहुल गांधी जी ने कह दिया था कि उत्तर प्रदेश और देश को हम आज अच्छा मौका देंगे, लड़ने का, जीतने का मंत्र देंगे। तो उन्होंने जीतने का मंत्र दिया। कार्यकर्ताओं में प्रियंका जी का एक अपील पहले से भी रही है, वो संपर्क में भी रही हैं, अनेक कार्यकर्ताओं को व्यक्तिगत रूप से वो जानती भी हैं और उत्तर प्रदेश में पिछले 20 सालों से वो कार्य कर ही रही थी। लेकिन ऑफिशियली तौर पे आधिकारिक रूप से ये जिम्मेदारी संभालना, ये अपने आप में कार्यकर्ताओं के मनोबल के लिए एक बहुत ही सहायक और सकारात्मक निर्णय में। एक राज्याभिषेक हुआ है, कांग्रेस के प्रथम परिवार से एक राज्याभिषेक हुआ है। ये बट नेचुरल है। ये कांग्रेस पार्टी जो अपने आप को इंडियन नेशनल कांग्रेस कहती है, दरअसल ये एक परिवार की पार्टी है, इसमें कोई शक नहीं है। देखिए, एक बात आज तय हुआ है और हम बधाई देना चाहते हैं कांग्रेस पार्टी को। सार्वजनिक रूप से जिस प्रकार से कांग्रेस पार्टी ने राहुल गांधी जी जो उनके वर्तमान के अध्यक्ष हैं, उनके नाकामी को घोषित किया है कि राहुल गांधी जी फेल हो गए हैं, इसलिए राहुल गांधी जी को अब प्रियंका जी जो उनके परिवार से ही है, उनकी बैसाखी की आवश्यकता है। तीसरी बहुत बड़ी बात है, महागठबंधन से कहीं न कहीं हर राज्य में नकारे जाने के बाद, उत्तर प्रदेश हो चाहे अब बिहार में भी हम देख रहे हैं, कहीं न कहीं मनमुटाव चल रहा है आपस में। हर जगह से महागठबंधन में नकारे जाने के पश्चात बैसाखी परिवार से ही ढूंढा जा रहा है। और तीसरी बात, आज नया भारत, न्यू इंडिया, ये सवाल पूछ रहा है कि न्यू इंडिया में नेहरू जी के बाद इंदिरा जी के बाद राजीव जी के बाद सोनिया जी। 2004లో ప్రియాంక ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రచారం కోసం నెల రోజుల పాటు రాయ్బరేలీలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉన్నారు. పిల్లలను ఇంట్లో వదిలేసి రోజు ఉదయాన్నే ఆమె ప్రచారానికి వెళ్లేవారు. రాత్రి పొద్దుపోయాక తిరిగి ఇంటికి వచ్చేవారు. ఓ రోజు ఆమె కాస్త తొందరగా వచ్చారు. రాగానే నా పిల్లలను రిక్షాలో బయటకు తీసుకెళ్లాలనుకుంటున్నాను, రిక్షా ఏర్పాటు చేయండి అన్నారు. రిక్షా వచ్చిన వెంటనే భద్రతను కూడా పట్టించుకోకుండా ఆమె తన పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిపోయారు. దాంతో అవాక్కైన ఎస్పీజీ బలగాలు వెనక పరుగులు తీయాల్సి వచ్చింది. ఓ గంటన్నర తర్వాత తిరిగొచ్చి రిక్షా వాళ్లకు డబ్బులిచ్చి నవ్వారని ఆమెకు ఇంటిని సమకూర్చిన రమేష్ బహదూర్ సింగ్ ఇప్పటికీ గుర్తు చేస్తూ ఉంటారు. ప్రియాంక గాంధీకి పార్టీ కార్యకర్తలతో చాలా ప్రజాదరణ ఉంది. ప్రియాంక కార్యకర్తల అభిప్రాయాలను ఓపిగ్గా వింటారని, వారి సలహాలు తీసుకుంటారని పేరుంది. కార్యకర్తల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను ఆమె తెలుసుకుంటూ వారి స్థైర్యాన్ని పెంపొందిస్తున్నారు. భారత రాజకీయాల్లో పురుషాధిక్యత ఎంత బలంగా ఉందో చెప్పడానికి ప్రియాంక రాజకీయ ప్రవేశం ఆలస్యం కావడం కూడా ఒక నిదర్శనం. ఇలాంటి ఇతర ఉదాహరణలు కూడా ఉన్నాయి. తమిళనాడు డిఎంకేలో ఎంకే స్టాలిన్ కోసం కనిమొళిని పక్కన పెట్టారు. లలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్లో తేజస్వి యాదవ్ను తండ్రి ఎంచుకున్నాడే గాని కుమార్తె మీసా భారత్ని ఎంచుకోలేదు. బహిరంగంగా రాజకీయాల్లో ప్రియాంక కనబడింది చాలా తక్కువ సార్లు. చాలా తెలివైన రాజకీయ నేతగా నిరూపించుకున్నారు. రాహుల్ కన్నా ఆమె స్మార్ట్ అనిపించుకున్నారు. ఆమె మంచి వక్త, ముఖ్యంగా హిందీలో ధారాళంగా మాట్లాడతారు, సమయస్ఫూర్తితో మాట్లాడతారు, తీవ్రంగానూ బలంగానూ జవాబివ్వగలరు. ఆమె వాగ్దాటి చాలా సహజంగా ఉంటుంది. రాహుల్ కన్నా ప్రియాంక దూకుడుగాను రాజకీయ పరిణితితోనూ వ్యవహరించిన సందర్భాలున్నాయి. आपके गुजरात का मॉडल भी समझती है, जिसमें आपने कौड़ियों के दाम पे हजारों एकड़ जमीन अपने दोस्तों को दी. आपकी स्वच्छ राजनीति भी समझती है, जिसके मिसाल कल आपके बगल में खड़े हुए यूं जनता को हाथ हिला रहे थे. सब समझती है जनता को अगर आप मजबूत बनाना चाहते हैं, आप शक्ति देना चाहते हैं, अगर आप सत्ता चाहते हैं, तो उनको ये बताइए कि आपके मॉडल में किसानों का क्या वजूद है. आप ये बताइए कि मजदूरों की दिहाड़ी इतनी कम क्यों है आपके मॉडल में. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 44 స్థానాలకు పడిపోయింది. మునిగిపోయే పడవలాంటి కాంగ్రెస్ను కాపాడడానికి ఇక ప్రియాంక రంగంలోకి రావాలని చాలా మంది భావించారు. 2014 తరువాత వరుస ఓటములతో కాంగ్రెస్ కుదేలవుతున్నప్పటికీ ఆమెను కాంగ్రెస్ ఉపయోగించుకోలేదు. కాంగ్రెస్ పార్టీలో బ్రహ్మాస్త్రంగా చాలా మంది ప్రియాంకను అభివర్ణించారు. కాంగ్రెస్ ముక్తు భారత్ అంటున్న బీజేపీని ఎదిరించడానికి ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించవలసిన సమయం వచ్చింది. ప్రియాంక చాలా సందర్భాల్లో తెర వెనుక ఉండి రాజకీయాలు నడిపించారు.
రాహుల్ సింగపూర్ వెళ్లినప్పుడు ఏఐసీసీ ప్లేనరీ నిర్వహణ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏర్పాటు తరువాత అసమ్మతి నేతలను బుజ్జగించడం వంటి అనేక పనులు ఆమె చేశారు. ప్రియాంక గాంధీ విషయంలో ఆమె భర్త రాబర్ట్ వాద్రాపై అవినీతి ఆరోపణలు అడ్డంకి కావచ్చన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఒక మహిళ రాజకీయ ప్రవేశాన్ని ఆమె భర్త అవినీతి కుంభకోణాల కారణంగా అడ్డుకోవడం పురుషాధిక్యతకు మరో నిదర్శనం మాత్రమే. ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియమించిన వెంటనే రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడి చేసింది. మొదటి రోజు కార్యాలయానికి వెళుతున్నప్పుడు ప్రియాంక గాంధీ తన భర్తను ఈడీ కార్యాలయంలో వదిలి వెళ్లడం ద్వారా స్పష్టమైన సందేశం ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీని తూర్పు ఉత్తరప్రదేశ్ జనరల్ సెక్రటరీగా నియమించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి ప్రముఖుల నియోజకవర్గాలన్నీ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. తన మిత్రుడు జ్యోతిరాదిత్య సింధియాను ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతం జనరల్ సెక్రటరీగా నియమించారు. వీరిద్దరూ 40ల్లో ఉన్న నేతలు. ప్రియాంక గాంధీని రాజకీయాల్లోకి తీసుకురావడం అంటే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అసమర్థ నాయకుడని ఒప్పుకున్నట్లే అంటూ సంబిత్ పాత్ర తదితర బీజేపీ ప్రతినిధులు చెబుతున్న మాటలు బహుశా బీజేపీకి నష్టం కలిగించవచ్చు. రాహుల్ గాంధీని పప్పుగా అవహేళన చేయడమే ఆయనకు కలిసి వచ్చిందా? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఆయన నాయకత్వంలోనే బీజేపీని కాంగ్రెస్ మట్టి కరిపించింది. చేసిన తప్పే మళ్లీ బీజేపీ చేస్తోందని చాలా మంది విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో పార్టీ అంటే కుటుంబమే, మా పార్టీలో పార్టీయే కుటుంబం అంటూ మోడీ చెబుతున్న మాటలు కూడా అంతగా ఆకట్టుకునేవి కావు. ఎందుకంటే బీజేపీలో వారసత్వ రాజకీయాలు ఇప్పుడు ప్రజలకు కూడా బాగా తెలుసు. आपके बगल में खड़े हुए जनता को हाथ में रहे थे, सब समझती है जनता। जनता को अगर आप मजबूत बनाना चाहते हैं, आप शक्ति देना चाहते हैं, अगर आप सत्ता चाहते हैं, तो उनको ये बताइए कि आपके मॉडल में किसानों का क्या वजूद है। भारतीय जनता पार्टी ने अपने घोषणा पत्र में किसानों के हितों के लिए एक महत्वपूर्ण योजना घोषित की है। जितना भी प्रकार का उसका खर्चा होता है, उस खर्चे का हिसाब लगाया जाएगा। उसके ऊपर 50% मुनाफा जोड़ दिया जाएगा और जो बनेगा वो सपोर्ट प्राइस होगी। अब आप कल्पना कर सकते हैं, अब कोई सरकार, कोई सरकारी मुलाजिम किसान को लूट नहीं। ప్రియాంక గాంధీ 1972 జనవరి 12న జన్మించారు. ఢిల్లీలోని మోడ్రన్ స్కూల్లో చదువుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలో సైకాలజీ చదివారు. 1997లో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాతో వివాహమైంది. 2004లో మొదటిసారి అమేథీలో తల్లి సోనియా కోసం ప్రచారం చేశారు. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించడానికి పిలిచినప్పుడు తాను తన కుటుంబానికి అండగా నిలబడతానని ప్రకటించారు. ప్రియాంక గాంధీ రాకతో కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతనోత్సాహం రావటం మాత్రమే కాదు, మీడియా దృష్టిని ఆ పార్టీ ఆకర్షించింది. ప్రత్యేకించి ప్రియాంక గాంధీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న తూర్పు ఉత్తరప్రదేశ్లో నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్లతో ఆమె నేరుగా తలపడతారు. ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ స్థానాలున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్కు సంస్థాగత బలం లేదు. పార్టీ నిర్మాణం బలహీనంగా ఉంది. పైగా ఇప్పుడు బీఎస్పీ, ఎస్పీ కూటమి రంగంలో ఉన్నందువల్ల ముస్లిం ఓట్లు ఆ కూటమికి పడతాయని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు బలమైన నేతగా ప్రియాంక గాంధీ రంగంలో ఉంటే ముస్లిం ఓట్లు చీలిపోతాయేమో అన్న భయాలు కూడా ఉన్నాయి. 2017 ఎన్నికల్లో బీజేపీ 39.47 ఓట్ల శాతంతో గెలిచింది. కాంగ్రెస్కు కేవలం 6.2% ఓట్లు లభించాయి. లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఓట్ల శాతం 7.50 మాత్రమే. వారసత్వ రాజకీయాలే అయినా ప్రియాంక గాంధీ తనకు సురక్షితమైన నియోజకవర్గంలో నామినేషన్ వేసి గెలిచి రాజకీయాల్లోకి రావడం లేదు. అత్యంత కఠినమైన యుద్ధరంగంలో ప్రవేశించిందంటే తప్పులేదు. కాంగ్రెస్ పార్టీ రాబోయే లోక్సభ ఎన్నికలకు 11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసినప్పుడు సాధారణ కార్యకర్త మొదలుకుని
జర్నలిస్టుల వరకు అందరి కళ్ళు అందులో ప్రియాంక గాంధీ పేరు కోసం వెతికాయి. కానీ కాంగ్రెస్ తొలి జాబితాలో ఇటువంటి సంకేతాలేవీ కనిపించలేదు. అమేథీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్బరేలీ నుంచి సోనియా గాంధీలతో పాటు కాంగ్రెస్ హేమాహేమీలు తమ తమ స్థానాల నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. 2014లో మోదీ హవాలో కాంగ్రెస్ కేవలం రాయ్బరేలీ, అమేథీ స్థానాలను మాత్రమే కాపాడుకోగలిగింది. ప్రియాంక గాంధీ ప్రవేశం వల్ల చాలా చోట్ల బీజేపీకి పోలయ్యే అగ్రవర్ణాల ఓట్లకు కాంగ్రెస్ గండి కొట్టడం ఖాయమంటున్నారు వ్యాఖ్యాతలు. ఏదేమైనా ప్రియాంక గాంధీ రాజకీయ ప్రవేశం వల్ల జాతీయ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతాయనొచ్చు. ఇందిరాగాంధీలా కనిపించే వినిపించే ప్రియాంక గాంధీ కాంగ్రెస్ అదృష్టాన్ని మార్చగలరా? ఎన్నికల్లో ప్రజల తీర్పు ద్వారానే తెలుస్తుంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. రేపు మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.